ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వారులారా, 119వ కీర్తనలోంచి దేవుడు అనేక విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. మరి ఈ రోజు కూడా 9, 10, 11 వచనాల మటుకు మనం ధ్యానం చేద్దాం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నేను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. మరి ముఖ్యంగా యవనస్తులతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈ 119వ కీర్తన మరి నిజంగా చాలా అందరికీ అవసరమైన కీర్తన, దేవుని బిడ్డలందరికీ అవసరమైన కీర్తన, అందరూ చదవలసిన కీర్తన, అందరూ పాటించవలసిన కీర్తన. యవ్వనస్తుల కోసం ప్రత్యేకించి ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు. నిజంగా యవ్వనస్తులకే కాదు కానీ ఈ మాట, ఎవరైనా సరే మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే మన హృదయాన్ని శుద్ధి చేసేది ఏంటో ఈ లేఖనంలో మనకి దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. హల్లెలూయా. మన హృదయాన్ని శుద్ధీకరించేది ఏంటి? మన జీవితాన్ని పవిత్రపరిచేది దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది, మంచి ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, యథార్థత ఉంది, సత్యం ఉంది. కాబట్టి ఇంత బలమైన వాక్యమే యవనస్తులను తమ నడతను శుద్ధిపరచుకునేలా చేస్తుంది. అలాగే పెద్దవారైనా సరే, వృద్ధులైనా సరే, ఏ భేదము లేదు. మనం అందరము పాపులం కాబట్టి ఏంటి, నీతిగా మనం ఉండాలంటే దేవుని వాక్యమే మార్గం అని మనం తెలుసుకోవాలి. ఇడంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను వెదికి ఉన్నాను, నన్ను ఈ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. చూసారా, నా పూర్ణ హృదయంతో నేను వెదికాను ప్రభువా, నీ ఆజ్ఞలు ఎప్పుడు నేను విడిచి తిరగకుండా చేయమని ప్రార్థన చేస్తాను. నిజమే, మనం ఆసక్తితో దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పట్టుకొని తిరుగుతాం, ఆయన వెతుకుతూ నడుస్తున్నాం. కానీ ఎప్పుడు మనం ఈ నీతి మార్గంలో ఉండటం కోసం కూడా జాగరూకులమై ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నీ ఆజ్ఞలను నేను విడిచి తిరగనీయకుండా నన్ను చేయి ప్రభువా అని తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. అది జాగ్రత్త అంటే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒకసారి రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు జాగ్రత్త లేకపోతే యారటి పండు తొక్కేసి పడిపోతుంటాం. కాబట్టి మనం రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కిందకి చూస్తూ చక్కగా ఎదర ఏమొస్తుందో చూసుకుంటూ నడుస్తాం. చూసారా, అలాగే మన జీవితంలో దేవుని మార్గంలో నడవాలంటే జాగ్రత్త మనకు కావాలి. ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థన జాగ్రత్తగా మనం చేసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలను విడిచి తిరగకుండా ఉండగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞల్లో శక్తి ఉందండి. కాబట్టి నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటాడు. కాబట్టి నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. చూసారు, మన హృదయంలో వాక్యం ఉంటే మనం పాపం చేయలేం. కొంతమంది వాక్యం వింటారు, వదిలేస్తూ ఉంటుంటారు. ఒక చెవితో వింటారు, ఒక చెవితో వదిలేస్తారు. కానీ ఈ రెండు చెవులు దేవుడు మానవునికి ఎందుకు ఇచ్చాడో తెలుసండి. ఈ చెవితోను ఈ చెవితోను కూడా శ్రద్ధగా విని ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే ఈ వాక్యము నువ్వు పాపము చేయకుండా కాపాడుతుంది, నేను హెచ్చరిస్తుంది. పాపం అనేది వచ్చేటప్పుడు నీకు కొన్ని గుర్తులు చెప్తాది. జాగ్రత్త జాగ్రత్త అని నిన్ను హెచ్చరిస్తుంది. పాపములో నుంచి కాపాడుతుంది, పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది. కాబట్టి మన హృదయంలో ఏముండాలి తెలుసా అండి? వాక్యం ఉండాలి. చాలా మందికి వాక్యం హృదయంలో ఉండదు, కానీ ఎన్నో మాటలు ఉంటాయి, ఎవరో తిట్టిన మాటలు ఉంటాయి, పగలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. అవన్నీ మనకి మంచివి కాదు.
మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. నీ వాక్యమే నాకు త్రోవను కలగజేస్తుంది అంటాడు కదా. నీ వాక్యమే నా దీపం అంటాడు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం హృదయంలో ఉంచుకోండి. ప్రతి వాక్యాన్ని హృదయంలో పదిలం చేసుకోండి. హృదయంలో ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది పట్టజాలంత జీబీ కలిగింది, కంప్యూటర్ కంటే గొప్పది. కాబట్టి ప్రియమైన వాళ్ళ, నీ హృదయంలో వాక్యం ఉందా పరిశీలన చేసుకో. వాక్యం ఉంటే చాలు, నువ్వు పవిత్రంగా జీవించగలవు, పాపము జోలికి వెళ్ళలేము. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. ఈ వాక్యంలో ఉండే శక్తిని గురించి మాట్లాడారు. ఈ వాక్యం యవనస్తుల్ని శుద్ధీకరిస్తుంది, ప్రతి మానవుని శుద్ధీకరిస్తుంది. యవనస్తులైనా వృద్ధులైనా ఏ మనిషి అయినా సరే నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడంతోనే మా నడకను శుద్ధీకరించుకోగలం. కాబట్టి అట్టి జ్ఞానంతో మేము ఉండటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కె సంతోష్ రవికుమార్ని దేవుడు దీవించి ఆశీర్వదించి సంపూర్ణమైన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, దేవుడు మంచి జ్ఞానమును ఇచ్చును గాక. అలాగే ఈరోజు అనేక మంది బాప్తిస్మా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రక్షణ పుట్టినరోజు ఇమ్మంది లక్ష్మి, ఈడి ప్రసాద్ బాబు, జితేంద్రనాథ్, రమణి, కృష్ణవేణి, పిల్లి త్రినాథ్, భాను, కడియాల యేసుబాబు, కడియాల పద్మ, కె సుభద్రమ్మ, వీర, అనుపోజు చంద్రరావు, అనుపోజు సత్యమ్మ, భీమరత్నం, వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును ఇచ్చినట్లు ప్రార్థిద్దాం. కృప కలిగిన మా తండ్రి, వీరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వీరి రక్షణ కడ వరకు కాపాడుకుంటూ ఇంకా ఆత్మీయతలో, విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని, నూతన బలము దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. నా దేవుడు పుట్టినప్పుడు నక్షత్రం చూసి లోకరక్షకుడితడేనని చెప్పిన వారు, నా దేవుడు పుట్టినప్పుడు నక్షత్రం చూసి లోకరక్షకుడితడేనని చెప్పిన వారు, తూర్పు దేశ జ్ఞానులేనని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. తూర్పు దేశ జ్ఞానులేనని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఓహో నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, అతడే 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 యేసు క్రీస్తు, అతడే 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 యేసు